ఫ్రెండ్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. నెయ్యి వేసి చపాతీలు మెత్తగా కాల్చాను. సో ఇట్లా తినాలన్నమాట నైట్ టిఫిన్. చపాతీ తినేటప్పుడు కొంచెం మ్యాంగో కావాలి కదా, పన్నీర్ కర్రీ వండాను ఫ్రెండ్. ఎట్లా వండానంటే మన నానమ్మ, జేజమ్మ, అమ్మమ్మ అందరూ గుర్తొస్తారు. ఇవన్నీ తినిన తర్వాత ఒక 3 బాయిల్ ఎగ్ తిందాం. ఈ ఫుడ్ అంతా నేను తింటాను అనుకున్నారేమో మీరు. నో ఫ్రెండ్. ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, నాటుకోడి గుడ్లు బాయిల్ చేశాను, వాళ్ళకి పెడతాను. సో ఇది నా ఫుడ్డు. ఇది ఓకే, ఇది నాట్ ఓకే, ఇది ఓకే, ఇది ఓకే, ఇది కూడా నా ఫేవరెట్. పడుకునే ముందు తినాలి. ఇవన్నీ తినను, పిల్లలు తింటారు కదని ఇందులో 10 పీస్ తింటే సరిపోతుంది ఫ్రెండ్. అంతే, పడుకునే ముందు తినాలి. సో ఎండాకాలం కదా, కొంచెం గడ్డ పెరుగు కావాలి కదా. అసలు పాలు అంటేనే రజని, గడ్డ పెరుగు అంటేనే రజనీ బుగ్గలు కదా. సో ఇవన్నీ లాగించేద్దాం, ఆకలిస్తుంది. చపాతీ కావాలా, ఇట్లా తినాలి ఫ్రెండ్. అంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే, నా చేతి వంట మళ్ళీ పిల్లలకి ఎప్పుడు పెడుతున్నా, మన ఇంటికి వెళ్ళిపోవాలి కదా రేపు మధ్యాహ్నం. సో అందుకని అన్నీ చేసి పెడుతున్నా. పాప బాగా ఉండిద్ది. సో అమ్మ చేతి వంట ఎప్పుడు తీపే కదా ఫ్రెండ్. కావాలా? వాట్సాప్ ఇలా పెట్టి, ఇలా పెట్టామా, ఇలా తిన్నామా, ఈ రెండు కలిపి ఇట్లా చేసామా, అంతే, కంప్లీట్ భోజనం టిఫిన్ రెడీ. సో పిల్లలకి ఇలా పెడితే పుష్టిగా ఉంటారు. ఎవరు చెప్పారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని? ఇంట్లోనే ఒక ఉమెనే పెద్ద డాక్టర్ కదా. అందరూ బాగుండాలి, అందరూ రజనీ ఉండాలి. బాయ్ ఫ్రెండ్, గుడ్ నైట్. రేపు వెల్కమ్ టు బ్యాక్ రజనీ హౌస్. రేపు ఈవినింగ్ కలుద్దాం. బాయ్ 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 బాయ్.